డే స్టూడెంట్స్ ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ టోటల్గా 6 పేజెస్ ఉంటుందన్నమాట. మనం మోడల్ పేపర్ చూడాలన్నమాట ఎగ్జామ్ రాసే ముందు. అదేవిధంగా మోడల్ పేపర్లో ఏ క్వశ్చన్ ఏ లెసన్స్లో ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట. ఏ గ్రామర్ టాపిక్ ఏ లెసన్ వెనుక వైపు ఉందో కూడా తెలుసుకోవాలన్నమాట. అప్పుడే కానీ మనం ఎగ్జామ్ సరిగా రాయలేమన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మోడల్ పేపర్ని ఒకసారి చూద్దాం. కత్తిక్కిన వాగులు కుదర ఏం చూడదా AP English first flight refers to the Class 10 English textbook prescribed by the CBSE board in India, titled The First Flight, which is used for studying literature and prose in English. హలో, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేరండి. ఈ టెక్స్ట్ బుక్ పేరు ఫస్ట్ ఫ్లైట్. ఫస్ట్ ఫ్లైట్ అంటే మనకి ఇక ఫ్లైట్ గుర్తు రాకూడదు అనమాట. ఫస్ట్ ఫ్లైట్ అంటే స్టడీయింగ్ ఫర్ ప్రోజ్ అండ్ లిటరేచర్ అనేది గుర్తు రావాలి. సో దిస్ బుక్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ కరికులం ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రీజియన్. Some well-known chapters from First Flight. A Letter to God. It is a well-known chapter, and Nelson Mandela Long Walk to Freedom, and 2 stories about flying, and from the Diary of Anne Frank. These are all famous chapters from First Flight. మరి ఈ సిబిఎస్ఈ సిలబస్ని, ఈ మోడల్ పేపర్స్ని మనం ఇప్పుడు చూస్తే నిజంగా ఈ పల్లెటూర్లలో ఈ సిలబస్ని ఫాలో అయ్యి చదవగలరా విద్యార్థులు అనే సందేహం కూడా కలుగుతుంది ఫ్రెండ్స్. అయినా మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ కొన్నానమాట. ఆ మోడల్ పేపర్స్ సిలబస్ ఇదంతా చూసిన తర్వాత ఈ పల్లెటూరు విద్యార్థులకి నిజంగా ఈ సబ్జెక్ట్ అనేది వంట పడుతుందా, మరి వీళ్ళు నిద్రలేస్తే వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ యొక్క టైం పాస్ చేసే విధానం, వీళ్ళ స్టడీయింగ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ స్కూలింగ్, ఇవన్నీ చూసిన తర్వాత ఈ 10th క్లాస్లో వీళ్ళకి ఎలా ర్యాంకులు వస్తున్నాయో, ఎలా మంచి మార్కులు వస్తున్నాయో నాకైతే అర్థం కావటం లేదు. పండర భజనలు, ఒకవైపు 4 దేవాలయాల్లో నుంచి మైకాల సౌండ్, మరి వీళ్ళు ఎలా మంచి మార్కులు సాధిస్తున్నారు అనేది నాకైతే వండర్గా ఉంది ఫ్రెండ్స్. Dear students, now look at this model paper. సో మనకి క్వశ్చన్స్ మొత్తం ఆన్సర్ చేసేదానికి వాళ్ళు ఇచ్చిన టైం, బోర్డు ఇచ్చిన టైం ఏంటంటే 3 hours and 15 minutes. సో 100 మార్క్స్ అయితే ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్. ఇకపోతే ఈ 3 hours and 15 minutes మనం ఎలా యూజ్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఏ ఆర్డర్లో రాయాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ద క్వశ్చన్ పేపర్ హ్యాస్ 37 questions in 3 sections A, B and C. సో మొత్తం టోటల్ క్వశ్చన్స్ 37 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ సెకండ్ వన్, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆన్ ఏ సెపరేట్ ఆన్సర్ బుక్ సప్లైడ్ టు యూ. మనకి బుక్లెట్ ఏదైతే ఇస్తారో ఆన్సర్ చేయమని ఆన్సర్స్ రాసేదానికి దాని మీద మాత్రమే మీరు ఆన్సర్స్ చేయాలి. క్వశ్చన్ పేపర్ మీద అయితే ఏమీ రాయకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ 3 hours ఫర్ ద ఆన్సర్స్. ఈ 3 hours and 15 minutes టైం ఉంది కదా, మొత్తం దీంట్లో 15 minutes మీరు క్వశ్చన్ పేపర్ చదివేదానికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ పేపర్ నిదానంగా చదువుకొని అర్థం చేసుకుని తర్వాత ఏది ఎలా రాయాలని చూసుకునే దానికి 15 minutes అనమాట. తర్వాత 3 hours మామూలుగా మీరు మీ ఆన్సర్స్ని
ఆ పార్ట్ ఏకి ఎంత టైము, పార్ట్ బికి ఎంత టైం కేటాయించాలి, పార్ట్ సికి ఎంత టైం కేటాయించాలి అనేది కొంచెం ముందుగా అనుకుంటే మీకు ఎగ్జామినేషన్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి. ఈ సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ ఏ తర్వాత పార్ట్ బి వస్తుంది సెక్షన్ బి. దీనిలో అన్ని క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి, ఎలాంటి చాయిస్ ఉండదు. గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది అనమాట దీంట్లో. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటే క్వశ్చన్ 1, 2, 3 ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే ముందు క్వశ్చన్ నెంబరు 10 అది రాసిన తర్వాత మళ్ళీ 15 దాని కింద, తర్వాత 12 అట్లా రాయకూడదు అనమాట. సో అది ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎలా ఆర్డర్ అనేది ఎలా ఉండాలనేది చెప్తున్నారు అనమాట. సో ఈ 4 పాయింట్లు మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా రాయగలరు అనమాట. లెట్ us లుక్ ఎట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట, రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. అంటే ఇది టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది, ప్రోజ్ నుంచి. చూడండి, అది ప్రోజ్లో ఏ లెసన్లో అనేది మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట లాస్ట్లో. సో గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా ఈ లెసన్లో నుంచి ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఇది. ది గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అంటే ఇది ప్రోజ్ లెసన్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదేంటంటే వాట్ ఈస్ దిస్ ప్యాసేజ్ అనేది మనం చూస్తే, ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎనీ ప్రోజ్ లెసన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ విత్ 2 WH క్వశ్చన్స్ అండ్ 3 MCQ క్వశ్చన్స్. అంటే ఇది ఎనీ ప్రోజ్ లెసన్, ఏ ప్రోజ్లో మీకు పాఠాలు లెసన్స్ ఉన్నాయి కదా పాఠాలు, వాటిలో నుంచి ఏదైనా ఏ లెసన్ నుంచి అయినా ఈ ప్యాసేజ్ వస్తుంది. దీంట్లో ఒక 2 WH క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే వాట్, వై, వేరు, హౌ ఇలాంటి వాటితో బిగిన్ అయ్యేటువంటివి. అంటే ముందు క్వశ్చన్లో WH అనే లెటర్స్ ఉంటాయి కాబట్టి వీటిని WH క్వశ్చన్స్ అంటాము, ఇది మీకు అందరికి తెలిసిందే. అండ్ 3 MCQ క్వశ్చన్స్, ఒక 3 అంటే 3, ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసి MCQ క్వశ్చన్స్ అనమాట. చూడండి ఇక్కడ ఇవి MCQ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ 2 చూస్తే మనకి WH క్వశ్చన్స్ అంటాం జనరల్గా, కానీ హౌతో కూడా బిగిన్ కావచ్చు. WH అంటేనే వాట్, వేరు, వై ఇలాంటివి ఉంటాయి, కానీ హౌ అనేది కూడా ఉంటుంది. సో ఇవి క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ మాత్రం 3, 4, 5 మాత్రం MCQ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మనకి ఇక్కడ చాయిస్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 2 మార్క్స్కి ఉంటాయి. క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ టోటల్గా మనం ఇక్కడ చేయొచ్చు. తర్వాత క్వశ్చన్స్ 6, క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 10 వరకు మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఒక పోయం ఇస్తారు. ఈ పోయం ఎక్కడి నుంచి అనేది కూడా మనకి ఇక్కడ పోయం పేరు కూడా ఇస్తారు, డస్ట్ ఆఫ్ స్నో. సో ఈ పోయంని మీరు చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి. బాగా అర్థం చేసుకున్న తర్వాత 2 WH క్వశ్చన్స్, 3 MCQ క్వశ్చన్స్. అంటే మనం ఇంతకు ముందుగా ఏ విధంగా చెప్పుకున్నాం, క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే 3 ఉంటాయి. సో ఇది మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి. ఇది 5 into 1, 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 అంటే 11 నుంచి 15 వరకు ఇది నాంటేల్ నుంచి ఉంటుంది ఈ ప్యాసేజ్. చూడండి ఇక్కడ ఈ నాంటేల్లో మనకి ట్రింప్ ఆఫ్ సర్జరీ అంటే ఈ లెసన్ నుంచి, నాంటేల్ లెసన్ నుంచి, సప్లిమెంటరీ రీడర్ నుంచి ఈ ప్యాసేజ్, ఈ పోయం కాదు ఇది ప్యాసేజ్ అనమాట ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏ ప్యాసేజ్ ఫ్రమ్ ఎనీ లెసన్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్. సో ఇది సప్లిమెంటరీ రీడర్ నుంచి వస్తుంది. ఈ దీంట్లో మొత్తం 5 MCQ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. సో ఇదనమాట. ఇది చూడండి 15 వరకు. ఇవి ఒక క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్, 5 మార్క్స్ ఉంటుంది మొత్తం. అంటే మొత్తం కూడా ఇది 15 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 15 వరకు మనకి టోటల్ మార్క్స్ ఎన్ని అనేది మనం చూస్తే 5 పోయంకి, ఒక 5 వచ్చేసి సప్లిమెంటరీ రీడర్ ప్యాసేజ్కి, ఒక 10 మార్క్స్ వచ్చేసి ప్రోజ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో 20 మార్క్స్కి ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసరికి మీకు 20 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం అయిపోతుంది. క్వశ్చన్స్ని 20 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్ నెంబర్ 15 వరకు వచ్చేసరికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 ఏంటంటే స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనమాట, ట్రాన్స్కోడింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు ఇంటర్మీడియట్లో. ఇక్కడ 10th క్లాస్లోకి వచ్చేసరికి
ఇక్కడ మనకి 10th క్లాస్లో చూస్తే ఈ పార్ట్ని ఏమంటారంటే రీడింగ్ డేటా అరేంజ్డ్ ఇన్ ఏ టేబులర్ ఫామ్, ఏ పై చార్ట్, ఏ బార్ చార్ట్ ఆర్ ఏ ట్రీ డయాగ్రామ్ విత్ 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. సో 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. సో దీన్ని మీరు ఏం చేయాలంటే రీడింగ్ ద డేటా అరేంజ్డ్ ఇన్ ఏ టేబులర్ ఫామ్, పై చార్ట్, ట్రీ డయాగ్రామ్ ఎట్సెట్రా. సో దీన్ని ఫస్ట్ మీరు స్టడీ చేయాలి. ఈ పై చార్ట్ ఇది, ఈ పై చార్ట్ లేదంటే ట్రీ డయాగ్రామ్స్ ఉంటాయి. ట్రీ డయాగ్రామ్స్ అంటే మీకు తెలుసు, టేబులర్ ఫామ్స్ అంటే తెలుసు, టేబుల్ వేసి ఉంటారు. సో ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలి, రీడింగ్ ఆ డేటాను మీరు చదవాలి. చదివిన తర్వాత 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. 5 into 1 5 మార్క్స్ ఇది. సో 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. సారీ, 2 WH క్వశ్చన్స్, 2 MCQ క్వశ్చన్స్. ఇకపోతే 4 అయిపోయినాయి. 5th లాస్ట్ క్వశ్చన్ చూస్తే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద పై చార్ట్. సో ఈ మొత్తానికి మనం ఒక స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ కింద ఇచ్చినటువంటి చాయిస్ల నుంచి. సో 2 WH క్వశ్చన్స్, 2 MCQ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 స్టేట్మెంట్. సో ఇదన్నమాట క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ నెంబర్ 17 ఏంటంటే రీడింగ్ ఏ స్టోరీ ఇన్ అన్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ scientific event and arranging the jumbled sentences in a meaningful order. సో ఇవన్నీ కూడా సెంటెన్సెస్ని జంబుల్డ్ అనమాట. అంటే ఫస్ట్ ఉండాల్సినటువంటి సెంటెన్స్ని మధ్యలో ఇవ్వటం, మధ్యలో ఉండాల్సిన సెంటెన్స్ అంటే వాక్యం, సెంటెన్స్ అంటే వాక్యం. ఇలా పైది కింద, కింద పైన ఇచ్చినటువంటి ఒక ప్యాసేజ్ అనమాట ఇది. సో మనం ఏం చేయాలంటే వీటిని దీన్ని ఫస్ట్ రీడింగ్ ద స్టోరీ అండ్ రీడింగ్ స్టోరీ అండ్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ సైంటిఫిక్ ఈవెంట్. ఇవి రకరకాల సంఘటనలు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక సైంటిఫిక్గా ఒక ప్రయోగాన్ని ఎలా చేయాలి అనేది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీన్ని మీరు చేసేటప్పుడు ఇది జంబుడ్, పైన కింద, కింద పైన ఉంటాయి వాక్యాలు. వీటిని మనం ఒక అరేంజ్మెంట్లో రాయాలి. సో ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. దీనికి వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. సో ఆ జంబుల్డ్ సెంటెన్సెస్ కూడా మీకు ఇక్కడ ఇస్తారు, ABCDE అనేది. కానీ మీరేం చేయాలి, అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఈ ఇచ్చినటువంటి చూడండి, ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 5 సెంటెన్సెస్ని ఏది ఫస్ట్, ఏది సెకండ్ అలా మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ B అయితే B అని రాసి ఆన్సర్ చేస్తారు, లేదంటే E అయితే E ఆన్సర్ చేస్తారు, తర్వాత B అయితే B, తర్వాత A అయితే A, అట్లా ఆర్డర్ని మీరు మెన్షన్ చేయాలి క్వశ్చన్ నెంబర్ 17లో. సో ఇదండి ఇంతవరకు పార్ట్ A అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ B చూద్దాం. క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ పార్ట్ B ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇదంతా మనం ఇప్పుడు చూసింది పార్ట్ A అనమాట. పార్ట్ B అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి పార్ట్ B వస్తుంది. చూడండి, ఇది పార్ట్ B అంటే. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా పార్ట్ B ఉంటుంది. పార్ట్ B ఎంతవరకు అంటే పార్ట్ B వచ్చేసి మనకి ఏ క్వశ్చన్ వరకు ఆగిపోతుందంటే 34th క్వశ్చన్ దగ్గర ఆగిపోతుంది పార్ట్ B అంటే సెక్షన్ B. సెక్షన్ B అనేది ఇక్కడ 34 మ్యాచింగ్తో సెక్షన్ B ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ సెక్షన్ C అనమాట. సెక్షన్ Cలో మనకి 35, 36, 37 3 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 37. సో ఇది ఇక్కడతో లాస్ట్ అయిపోతుంది. ఇది క్వశ్చన్ పేపర్ మొత్తం.